చెప్పుకోబోయే వాక్యం ఏంటంటే, వినని హృదయము విరిగిన సింహాసనం. వినని హృదయం విరిగిన సింహాసనం. ఇది ఇర్మియా గ్రంథంలో మనం 22వ అధ్యాయం 21 నుంచి 30 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుతున్నాం. బైబిల్ గ్రంథంలో దేవుడు రాజులతో, నాయకులతో ఎక్కువగా మాట్లాడినటువంటి గ్రంథాలలో ఇర్మియా గ్రంథం ఉంది. బైబిల్ గ్రంథం అంతట్లో దేవుడు రాజులతో, నాయకులతో ఎక్కువగా మాట్లాడిన గ్రంథం ఏదైనా ఉందా అంటే అది ఇర్మియా గ్రంథం. దేవుడికి స్తోత్రం. ఇర్మియాని దేవుడు చిన్న వయసులో ప్రవక్తగా ఏర్పాటు చేసినాడు. చిన్న వయసు ఆయనతో ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పంపువారి అందరి దిక్కులు వెళ్ళి నా మాట ప్రకటించు. వారి ముఖాలు చూసి నువ్వు భయపడొద్దు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు చెప్పిన మాట నెరవేరుస్తాను. నిన్ను ఎవడో ఏమంటానికి వీలు లేదు. నీ నోటిలో నా శక్తి ఉంచాను, నాటటానికి, పెరికి వేయటానికి, విరగొట్టడానికి. నువ్వు ఏ మాట అంటే ఆ మాట నెరవేరిపోయే శక్తిని నోటిలో పెట్టాను. నువ్వు రాజులకు, పెద్దవాళ్ళకి, ఈ మంత్రులకు నువ్వు భయపడొద్దని దేవుడు అతను బలపరిచాడు. దేవుడికి స్తోత్రం. అయితే ఈ గ్రంథంలో ఇర్మియా ద్వారా దేవుడు అనేక రాజులను సందర్శించి వారితో మాట్లాడించి సరిదిద్దడానికి దేవుడు ప్రయత్నం చేసిన గ్రంథం ఇర్మియా గ్రంథం. ఇర్మియా టైంలోనే ప్రజలు బబులోను దేశానికి వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. ఈ ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయంలో దేవుడు యోధా రాజుల పట్ల తన తీర్పును ప్రకటిస్తున్నాడు. యోధా రాజుల పట్ల దేవుడు తన తీర్పును ప్రకటిస్తున్నాడు. ఈ భాగంలో ముఖ్యంగా యెహోయాకీను అనేటువంటి రాజు అప్పుడున్నాడు. అతనికి కొన్యా అనే పేరు, యెకొన్యా అనే పేరు కూడా ఉన్నాయి. ఈ రాజు జీవితం ద్వారా దేవుడు ఒక గంభీరమైన సత్యాన్ని బోధిస్తున్నాడు. యెహోయాకీను అని అంటే అర్థం ఏంటంటే యెహోవా స్థాపించాడు అని అర్థం. యెహోవా స్థాపించాడు అని అర్థం. కొన్యా అంటే స్థాపించబడినవాడు అని అర్థం. ఎవరినైనా ఒక స్థితిలో దేవుడు ఎవరినైనా ఒక స్థితిలో ఉన్నారంటే వాళ్ళని దేవుడు ఆ స్థితిలో స్థిరపరిస్తేనే ఉంటారు. ఒకడు రాజు అవ్వాలన్నా, జ్ఞానం అవ్వాలన్నా, సైంటిస్ట్ అవ్వాలన్నా, ఒక ధనవంతుడు అవ్వాలన్నా దేవుడు నిన్ను ఆ స్థితిలో పెడితేనే అవుతావు. నీ అంతటి నీవు వెళ్ళలేవు. దేవుడికి స్తోత్రం. నీ చదువు బాగా సాగాలంటే దేవుడి చేతిలో ఉంది. నేను తెలివిగలవాడిని బాగా చదువుతానని మనం ముందే అనుకుంటే అది బోర్ల పడవచ్చు కూడా. ఎందుకంటే నీ తల్లికి బాగోపోయినా, తండ్రికి బాగోపోయినా నీకు సపోర్ట్ చేసేవాడు కూడా చదువు అర్ధాంతరంగా ఆగిపోయి. అట్లా అర్ధాంతరంగా ఆగిపోయినాడు ఎంతోమంది ఉన్నారు. తెలివిగల పిల్లలు అయ్యుండి కూడా చదువుకుంటాక ఆర్థిక ఇబ్బందులు చదువు ఆపేసిన వాడు ఉన్నారు. ఏ మెకానిక్ గాను, మోటార్ సైకిల్ బాగు చేసుకున్నాడు కానీ, సైకిల్ బాగు చేసుకున్నవాడు కానీ అయిపోయారు, పంచర్లు వేసుకున్నాడు. అందరూ పైకి వెళ్ళటానికి అవకాశాలు ఉండవు, కొంతమందికి మాత్రమే ఉంటాయి. దేవుడికి స్తోత్రం. మనం దేవుడి చేతిలో ఉన్నాం. దేవుడు నిన్ను ఒక స్థితిలో పెట్టగలడు, ఆ స్థితిలో ఉన్నవాడిని దించగలడు కూడా. దేవుడికి స్తోత్రం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే
సర్వకృపానిధి మా మంచి కాపరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా మంచి కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, ఇచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా. ఏమైనా చేయగలవు కదా, మొత్తం నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే. ఈ పాట మీ ఇళ్లలో కూడా పాడుతుంది. ఈ తరంలో ఇది చాలా గొప్ప పాట. దేవుడు ఒక ఆయన ద్వారా ఇచ్చింది. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని మాట వింటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందరూ ఒక పుట్టకే పుట్టాం. అందరూ తల్లి గర్భం పుట్టి, కొందరు రాజులు అవుతారు, కొందరు గనులు అవుతారు, కొంతమంది ధనవంతులు అవుతారు, కొంతమంది శాస్త్రవేత్తలు అవుతారు. ఇదంతా దైవ నిర్ణయం. దేవుడికి స్తోత్రం. ఎవరు తనకు లోబడి ఉంటారో వాళ్ళని హెచ్చిస్తాడు.
దేవుడు తన కృపచేత కొంతమందిని అర్హత లేని వాళ్ళని కూడా మంచి స్థితిలో ఉంచాడు. వాళ్ళని తగ్గించాలన్నా దేవుడి చేతిలో ఉంది, హెచ్చించాలంటే దేవుడి చేతిలో ఉంది. హల్లెలూయా. మనం దేవునికి లోబడి ఉండటం చాలా ముఖ్యం. ఇక్కడ యెహోయాకీను అని అంటే ఈ రాజు పేరు యెహోయాకీను. యెహోవా స్థాపించాడు, యెహోవా నిలబెట్టాడని అర్థం. దేవుడికి స్తోత్రం. అతని పేరు కొన్యా అని కూడా ఉంది, కొన్యానుగా స్థాపించాడని అర్థం. కాబట్టి దేవుడే అతన్ని స్థాపించాడు. తల్లి గర్భం నుంచి అందరూ మామూలుగానే పడతారు, కానీ కొంతమంది రాజులుగా చక్రవర్తులుగా దేవుడు చేస్తాడు. ఈ కొన్యా అనేటువంటి వాడిని కూడా దేవుడు రాజుగా చేశాడు. దేవుడు ఇతని జీవితం ద్వారా ఒక గంభీరమైన సత్యాన్ని మన మధ్య బోధిస్తున్నాడు. హల్లెలూయా. ఇతడు ఏషియా కుమారుడు. యెహోయాకీను అనేవాడు ఏషియా కుమారుడు. ఇతని తండ్రి పేరు ఏషియా. అతని గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను క్షేమకాలములో నీతో మాట్లాడితిని గాని నేను వినను అని నీవు అంటివి. దేవుడు ఎలాంటి స్థితిలో మాట్లాడుతున్నాడు అంటమ్మా? క్షేమకాలములో, క్షేమ స్థితిలో ఉండగా దేవుడు మాట్లాడు. కొంతమందిని అనారోగ్యాలు ఉన్నప్పుడు మాట్లాడతాడు, ఆ రోగాల ద్వారా కూడా దేవుడు ఒప్పిస్తాడు, మాట్లాడతాడు. కొంతమందిని సమృద్ధిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మాట్లాడాడు. ఇక్కడ మొదటి విషయం ఏంటంటే, సమృద్ధిలో దేవుని స్వరం ఇతను నిర్లక్ష్యం చేశాడు. దేవుడు అతనికి మంచి స్థితిని ఇచ్చాడు, రాజరికం ఇచ్చాడు, పొజిషన్ ఇచ్చాడు. అయితే సమృద్ధిలో దేవుని స్వరం నిర్లక్ష్య పెట్టబడింది. దేవుడి స్తోత్రం. ఇది 21వ వచనం, 22వ అధ్యాయం 21వ వచనం ఉంది. 22వ అధ్యాయం 21వ వచనంలో, నీ కాలములలో నీతో మాట్లాడితిని గాని నేను వినను అని నీ వంటివి. నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుక. దేవుడికి స్తోత్రం. 18వ వచనం చదువు. కావున ఏషియా కుమారుడును యెహోయాకీనును యోధారాజును గురించి యెహోవా ఇలా సెలవించినాడు. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో నా సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. దేవుడికి స్తోత్రం. అతడు యెరూషలేము గుమ్మముల అవతలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడు రీతిగా అతడు పాతి పెట్టబడు. దేవుడికి స్తోత్రం. ఇదంతా ఈ యెహోయాకీను అనేటువంటి రాజును గురించి దేవుడి తీర్పులు అన్నమాట. ఏమంటే దేవుడు ఎలాంటి స్థితిలో మాట్లాడాడు? అతనితో క్షేమకరమైన స్థితిలో ఉండగా మాట్లాడాడు. ఈ రాజును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. జనులు కూడా అయ్యో మా రాజాను ఎందుకు చచ్చిపోయావు అనేటువంటి అతని గురించి అంగలార్పును ఆర్చరట. అయ్యో నా ఏలినవాడు, అయ్యో శోభావంతుడా, ఇంత అభివృద్ధి పొందినవాడని అతని కొరకు అంగలార్చుడు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడవబడి పారవేయబడి గాడిద, అలాగైతే చచ్చిపోయిన గాడిదకి ఎలా సమాజం జరుగుతుందో నీకు అలాగే జరుగుతుంది అన్నాడు. ఎందుకు ఇంత కఠినమైన తీర్పులు ఇతని మీద వచ్చాయి? ఎందుకంటే సమృద్ధిలో దేవుని స్వరం నిర్లక్ష్యం చేశాడు. దేవుడు ఎందుకు పనికిరాని నిన్ను ఎంతో హెచ్చించాడు, చక్కని ఆరోగ్యం ఇచ్చాడు, చక్కని అందం ఇచ్చాడు, నీకు ఒక మంచి స్థితిని దేవుడు కల్పించాడు. సమృద్ధిలో కూడా దేవుడు మాట్లాడతాడు, కానీ ఆ సమృద్ధి ఉన్న చోట వీడికి గర్వం వస్తుంది. నాకేంటి, నన్నెవడు కదపగలడు, నన్నెవడు తగ్గించగలడు, నా రాజ్యం ఎప్పటికీ ఎలా స్థిరమై ఉంటుంది, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనతో కొంతమంది మంచి పొజిషన్కి వచ్చాక దేవుడిని మర్చిపోతారు. అలాంటి వాళ్ళ దేవుడు ఎంత దూరం పడేయాలో దేవుడికి తెలుసు. దేవుడికి స్తోత్రం. లక్షలు నీ చేతులు ఉంటే కోట్లు నీ చేతులు నడితే నిరుపేదగా కూడా చేయగలడు. ధనవంతులుగా చేయవాడు ఆయనే, నిరుపేదలుగా చేయవాడు కూడా ఆయనే, హెచ్చించేవాడు ఆయనే, తగ్గించేవాడు ఆయనే. ఏమండి, మొదట సమూయేలు గ్రంథంలో హన్నా ప్రార్థన ఉంది. పెంట కుప్పల మీద ఉన్న దీనులను పైకెత్తువాడు ఆయనే, అక్కడి నుంచి కిందకి తీసేవాడు కూడా. జనులను సజీవులుగా చేయవాడు ఆయనే, మృతులుగా చేయవాడు కూడా. పాతాళం పంపగలవాడు ఆయనే, అందులోంచి బయటికి తీయగలవాడు కూడా ఆయనని కీర్తించింది. దేవుడికి స్తోత్రం. ఇక్కడ సమృద్ధిలో దేవుని స్వరం నిర్లక్ష్యం చేయబడింది. యెహోయాకీను అనేటువంటి ఈ రాజు సమృద్ధిలో ఉండగా కూడా దేవుడు అతనితో మాట్లాడాడు. అయ్యా, నువ్వు అక్రమాలు చేయొద్దు, నువ్వు అన్యాయాలు చేయొద్దు, దేవుడిని విడిచిపెట్టి అన్య దేవతలను ఆరాధించొద్దు అని దేవుడు అతను హెచ్చించాడు. సమృద్ధిలో కూడా దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు
ఎవరైనా సమృద్ధిలో ఉన్నట్లయితే మీకు దేవుడిచ్చిన మంచి స్థితి, దాంట్లో నిలిచి ఉండండి సదాకాలం. అలా నిలిచి ఉండాలంటే దేవుని కృప మీకు చాలా వస్తుంది. దేవుడితో బాండ్ల నుంచి మీరు దూరం అవ్వకూడదు. దేవుడి సన్నిధిని విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎవడైనా దేవుడిని నిర్లక్ష్యం చేస్తే నీ స్థితి మొత్తం దేవుడు చాపు చుట్టూ అవతల పడేస్తాడు. కాబట్టి నీకు కలిగిన స్థితి దేవుడి నుండి కలిగింది. దేవుడికి స్తోత్రం. ఆ కృపను నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడి హెచ్చరికలను ఎక్కడ నిర్లక్ష్యం పెట్టకూడదు. యెహోయాకీను రాజు రాజ్యాధికారంలో భద్రతలో సౌఖ్యంగా ఉన్నప్పుడు కూడా దేవుడు అతనితో మాట్లాడాడు, కానీ ఆ టైంలో దేవుని మాటను అతడు వినలేదు, నిర్లక్ష్య పెట్టాడండి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు బైబిల్ సాక్షి దేవుడు ఏం చెప్తున్నాడు తన గ్రంథంలో అంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11 నుంచి 14 చదువుతండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 11 నుంచి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలు నీవు అనుసరింపక నీ దేవుడని యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములను విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి, నీ మనసు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించాను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించాను. తుదకు నీకు మేలు చేయవల్లని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. దేవుడికి స్తోత్రం కలుగు. పోషించు. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు. నేను ఎలా నడిపించాను, ఈ స్థితికి నిన్ను తీసుకొచ్చాను. దేవుడు మాట్లాడుతున్నాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలు కట్టడి నువ్వు అనుసరించగా యెహోవాను మరిచిపోతున్నావు. కడుపార తిని మంచి ఇళ్ళు కట్టించుకుని వాటిలో నువ్వు నివసిస్తున్నావు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ దేవుడని యెహోవాను మరిచి కడుపారా తిని మంచి ఇళ్ళు కట్టించుకుని వాటిలో నివసిస్తున్న మాట వింటలేదు అంటున్నాడు. ఆహారం ఇవ్వటం మంచిదే, వస్త్రం ఇవ్వటం మంచిదే, మంచి ఇల్లు కట్టించుకోవడం మంచిదే, నువ్వు సౌఖ్యంగా ఉండటం కూడా దేవుడి సంతోషం. మనలో మనం అనుకుందాం, నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, ఇప్పుడున్న మామూలు ఇంట్లో ఉన్నావు, నీ కొడుకు వృద్ధి వాడు 10 అంతస్తులు బిల్డింగ్ కట్టుకుని ఏమన్నా అసూయ వస్తుందా? చెప్పుకుంటాం, ప్రతి వాడికి చెబుతావు. ఏమని? మా పిల్లోడు విశాఖపట్నంలో మంచి డాబా కట్టాడండి, 3 అంతస్తులు కట్టాడు, 4 అంతస్తులు కట్టాడని ఈ వచ్చేవాళ్ళందరికీ చెబుతాం. ముందు ఆ విషయం చెబుతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, మనకు అసూయ ఉండదు. మన బిడ్డ పెరిగితే మనకేం అసూయేమి? ఎరా డాక్టర్ వింటున్నావా? నువ్వు గొప్పడవ్వాలని నేను కోరుకుంటున్నా, కానీ దేవుడు పాదాలు ఎప్పుడు విడిచిపెట్టు, ఆయన సన్నిధి ఎప్పుడు విడిచిపెట్టు. ఆయనతో ఉంటే దేవుడికి జ్ఞానం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, సంపదలు ఇస్తాడు, తిన్నంత భోజనం పెడతాడు, సౌఖ్యాలు ఇస్తాడు. దేవుడు ఆయన చేతిలో ఉన్నాయి, ఐశ్వర్యం ఆయన చేతిలో ఉంది. దేవుడికి స్తోత్రం. జ్ఞానం ఆయన చేతిలో ఉంది. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు దేవుడి దగ్గర ఉంది. సర్వసంపదలు కూడా ఆయన చేతిలో ఉంది. మనం ఆయన ఒక్కట పట్టుకుంటే చాలు, అంతా కలిగి ఉన్నట్టే. దేవుడికి స్తోత్రం. ఆ దేవుడిని విడిచిపెట్టావో అన్నిటికీ మొహం వేసినట్టే. దేవుడికి స్తోత్రం. పేదరికం వచ్చి నిన్ను కాటేస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, సైతాన్ శక్తులు వస్తాయి, అన్నీ ఉంటాయి. దేవుడిని వదిలిపెడితే దెయ్యం వస్తుంది నీ దగ్గరికి. దేవుడిని వదిలిపెడితే సర్వసంపదలు చేజార్చుకుంటావు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర. ఇక్కడ అంటున్నాడు, నీవు నీ దేవుడని యెహోవాను మరచిపోయావు అంటున్నాడు. దేవుడు సంపదలు ఎక్కువైతే కొన్నిసార్లు దేవుడిని మరిచిపోయే ప్రమాదం. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండినని కథలో వాడు ఏం చెప్పుకుంటాడు? ప్రాణమా సుఖించు, తిను, త్రాగు, సంతోషించని తన హృదయం చెప్పు. దేవుడితో మాట్లాడినాడు, దేవా మంచి వాతావరణం ఇచ్చి పంటలు పండి ఇంత ధాన్యం ఇచ్చి ఇంత సంపన్నుడు చేసావు, తెగుళ్ళు రాకుండా కాపాడు, వర్షాలు సకాలం ఇచ్చావు, ఇంత భాగ్యవంతుడు చేసావని ఒక్క మాట, ఒక సెంటెన్స్ అన్నంత దేవుడి పట్ల అతను కృతజ్ఞత లేదు. దేవుడు ఏమన్నాడు? వారి వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సంపాదించిన ఎవరికి పరమవుతాయి అన్నాడు. దేవుడికి స్తోత్రం కలగాడు.
దేవుడు ఇవ్వగలడు, తీసివేయగలడు. దేవుడికి స్తోత్రం కలుగాలి. కాబట్టి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24 వచనం కూడా ఒకసారి చదువు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం, కీర్తనల తర్వాత సామెతలు 1వ అధ్యాయం 24 వచనం చదువు. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసిరి, నేను గద్దెంపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్టు మీ మీదకి అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గురించి మొర్ర పెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం మీకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ నేను వారికి కనబడకుందును. దేవుడికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటగా దేవుడు నేరం మోపుతాడు. ఏమంటే నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపి మిమ్మల్ని రమ్మని పిలిస్తే నేను రాను పో అన్నారు, లక్ష్య పెట్టలేదట. ఇది దేవుడు తన బిడ్డల మీద మోపినారు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము, హోషేయ గ్రంథం, హోషేయ, యోవేలు, ఆమోసు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనం, 751 పేజీ చదువు. తరువాత ఆ ప్రజలకు మేత అంటే ఇక్కడ ఆహారం, ఫుడ్ సమృద్ధిగా దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. అమ్మా, ఇక్కడ చాలా ప్రమాదం ఏంటంటే దేవుడు సమృద్ధి అని తిండిస్తాడు, నువ్వు కోరింది తింటావు. వారానికి 3 సార్లు 4 సార్లు 80 తింటావు. ఒక 50 ఏళ్ళు చరిత్ర క్రిందకి వెళితే కోడిగుడ్డే 4 బద్దలు చేసి తలకొ ముక్క వేసుకున్న రోజులు ఉన్నాయి. చుట్టం ఏమన్నాడు తెలుసా? ఎవరింటికన్నా వచ్చినప్పుడు, ఎవరింటికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు పిల్లలు పిలిచి, అమ్మాయి మీ ఇంటికి వస్తాను, కోడిగుడ్డు వేసి పెడతావేంటి అనేవాడు. అంటే అప్పట్లో కోడిగుడ్డు వేసి పెట్టడం అంటే చాలా కదా. ఇవాళ కోడిగుడ్డుకి ఏమైనా విలువ ఉందా? పొరమేనా, వాలగా, లేకపోతే పెద్ద పెద్ద బొచ్చ, వేట మాంసం, ఏది కావాలంటే తెచ్చి ఇచ్చేటువంటి ఆర్థిక వనరులు అన్నీ సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. నేను ఎరుగుండాకే వీసేడు మాంసం, అంత కేజీ కంటే ఎక్కువ మాంసం 5 రూపాయలు. ఆ పోపు కూడా డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళేవాడు కాదు, రాసుకోయా అని పట్టుకెళ్ళిపోయాడు. అది 3 ఏళ్ళకి కానీ ఇచ్చేవాడు కాదు, 5 రూపాయలు. అంటే అంత డబ్బుకు విలువ ఉంది. అంత డబ్బు ఎవరి దగ్గర ఉండేది కాదు. కూలి చేయించుకున్నాడు, కూలి ఇస్తాకి 2-3 సంవత్సరాలు పట్టేది, డబ్బులు ఉండేవి కదా వాళ్ళు. ఏమండి, దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ వచనంలో 13వ అధ్యాయం 6వ వచనంలో, తరువాత వారికి మేత అంటాడంటే బాగా సమృద్ధి అయిన తిండి దేవుడు ఇచ్చాడు. మేత దొరికిన తర్వాత బుద్ధి మారకూడదండి. నువ్వు సమృద్ధిగా తింటాం, దేవుడికి సంతోషం. మన బిడ్డలు సంతోషంగా తింటుంటే మనకు సంతోషం ఉండదండి. అలా చూసి మనం ఉసూరమంటాం, తినరా, శుభ్రంగా తినరా, కష్టపడి పని చేసుకోరా, బాగా చదువుకోరా అంటాం కదా. వాడు తింటుంటే మనం ఉసూరమంటాం. వాడు తినే తీరును చూసుకోవడం మనం సంతోషిస్తాం. తిన్నాను, శుభ్రంగా తిని ఇంకా కొంచెం వేసుకుంటాం. తల్లి అలా ప్రేమిస్తుంది. వాడుకు మేత దొరికిన తర్వాత తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిపోయారు. దేవుడు ఇది అంటున్నాడు, తిని తృప్తి పొందండి కానీ నన్ను మరవద్దురా. అటన్నిటి కారణం నేను, మీకు ఆహారం ఇచ్చింది నేనే, మంచి వస్త్రాలు ఇచ్చింది నేను. శభాషైన వస్త్రాలు కట్టుకో, మంచి ఆహారం ఇచ్చిన, మంచి బిల్డింగే కట్టుకో, సుఖంగా ఉండు అంటున్నాడు. కానీ నీలో గర్వం రావద్దు. నా పిలుపును నిర్లక్ష్యం చేయదు, నా సన్నిధికి రమ్మని దేవుడు మనల్ని ఆహ్వానిస్తుంది. దేవుడికి స్తోత్రం కదా. దేవుడు కష్టకాలంలో మాత్రమే కాకుండా సమృద్ధి టైంలో కూడా దేవుడు నీతో మాట్లాడదు. ఆ టైంలో దేవుడు మాట నిర్లక్ష్యం పెట్టదు. సమృద్ధిలో కూడా దేవుడు నీతో మాట్లాడదు. కానీ సమృద్ధి అనేది మన చెవులను మూసివేస్తే తీర్పు వస్తుంది నీ మీదకి. రెండవ విషయం ఏంటంటే దేవుడి హెచ్చరికలను పట్టించుకొని జీవితం. 22 ఇర్మియా గ్రంథం 22 అధ్యాయం 22 వచనం. అక్కడ దేవుడు హెచ్చరికలు ఇచ్చినా వాటిని పట్టించుకోలేదట. అక్కడ దేవుడు అంటున్నాడు, నీ కాపురులందరూ గాలిని పీల్చుదురు అంటున్నాడు.
అంటే కాపరులు అంటే ఆ రాజుగారి దగ్గర ఉన్న సలహాదారులు, నాయకులు అనే అర్థం. దేవుని హెచ్చరికలు పట్టి చదవమ్మా 22 వచ్చిన ఇర్మియా గ్రంథం. నీ కాపరులందరూ గాలిని పీల్చుదురు, నీ విటకాండ్రు చెరలోనికి పోవుదురు, నీ చెడుతనం అంతటిని బట్టి నీవు అవమానం నుండి సిగ్గుపడదు. దేవుడికి స్తోత్రం. ప్రియమైన దేవుడు బట్టి నీకు పొజిషన్ ఇచ్చాడంటే ఆ పొజిషన్ ఉండగా దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు మాట్లాడినప్పుడు నువ్వు దేవుని మాట వినకపోతే ఆ స్థితి అంతా తీసేపడింది. ఇది రెహబాము అనేటువంటి సొలొమోను కొడుకు రెహబాము జ్ఞానుల ఆలోచనను తిరస్కరించాడు. ఇశ్రాయేలు కొంతమంది వచ్చి, అయ్యా మీ నాన్నగారు సొలొమోను గారు మా మీద చాలా భారం పెట్టాడు, ఆ పన్నులు కట్టలేకపోతున్నాయి, కొంచెం సులభతరం చేయడం, పన్నులు తగ్గించినాడు. 4 రోజులు ఆగిరండి చెబుతాను. ఆలోచన చేశాను. పెద్దల సలహా చెప్పారు, అయ్యా నిజమే మీ నాన్నగారు చాలా పన్నులు పెంచేశాడు, ప్రజలు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు, తగ్గించి వాళ్ళతో ప్రేమగా మాట్లాడి నీతో కలిసి ఉంటారు, దేశం చెక్కు చెదరకుండా అలా ఉంటుందంటే సరే విన్నాడు. మరలా ఏం చేశాడు, తనతో పెరిగి తన సమానీయుడు గల యవనస్తుని పిలిచారా, ఇలా అడిగారా ప్రజలు, ఏమని చెప్పమంటారా వాళ్ళ ప్రజలు తాను ఏంటి వాళ్ళు అడిగితే నువ్వు తగ్గించేస్తావా, నీ ఖజానా డబ్బులు తగ్గిపోతాయి, మా నాన్న చిటికినేల కంటే మా నాన్న నడుము కంటే నా చిటికినేలు పెద్ద అని చెప్పు, ఆయన చిన్న చిన్న పెద్దాలతో శిక్షించి నేను కొరడాలతో కొడతానని చెప్పి పోండ అవుతారు కానీ గద్దించరా, ఏంటి వాళ్ళు తగ్గించమని నువ్వు ఫీజులు తగ్గిస్తావని వీళ్ళు చెప్పి. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ప్రజలు మనం వచ్చారు, అయ్యా ఏమంటారయ్యా మీరు రమ్మన్నారు, ఇదిగో మా నాన్నగారు నడుము కంటే నాకు చిటికినేలే పెద్దది, ఆయన చిన్న చిన్న వాడితో కొట్టాడు, పెద్దవాడితో కొట్టాడు, ఇంకా ఫీజులు పెంచుతాను, పన్నులు పెంచేస్తాను, కొండ అవుతారు కానీ. అప్పుడు ఇజ్రాయేల్ అందరూ కూడి మాట్లాడుకున్నారు, మనం ఈయనతో ఉండలేక పన్నులు కట్టలేము, మనలో ఒకటి రాజుగా పెట్టుకుని విడిపోతాం. 10 గోత్రాల ప్రజలు ఏకమై విడిపోయారు. బెన్యామీను గోత్రం, ఇంకో గోత్రం మాత్రం యోధా గోత్రం దావీదు కుటుంబానికి ఉంది, సొలొమోనుకి కుటుంబానికి, మిగతా 10 గోత్రాల ప్రజలు విడిపోయారు. దేవుడికి స్తోత్రం కలుగారు. కాబట్టి వాళ్ళు రెహబాము జ్ఞానుల సలహా తిరస్కరించాడు కదండి. అలాగే సమూయేలు ఆజ్ఞను సౌలు తిరస్కరించాడు. 15వ అధ్యాయంలో 1 సమూయేలు 15వ అధ్యాయం 22-23 వచనాల్లో దేవుడు ఒక మాట చెప్పండి, వీళ్ళు అమాలేకీయులు సమూలంగా నాశనం చేయి, నా ప్రజలు ఐగుప్తు నుంచి వస్తుండగా నా ప్రజల్ని అడ్డంగా వచ్చి గర్భిణీ స్త్రీలు, ముసలోళ్ళు అని పేదలు లేకుండా చాలా మంది చంపేశారు అమాలేకీయులు. వాళ్ళు భూమి మీద ఉంటాక అర్హత లేదు, వారందరినీ సమూలంగా నాశనం చేయమంటే దైవాజ్ఞ పాటించలేదు. కాబట్టి సౌలు యొక్క సింహాసనం కూడా ఊడిపోయింది. దేవుడికి స్తోత్రం. 3వది ఏంటంటే బాహ్య ఆడంబరం, అంతరంగ పతనం. ఏమండి, బాహ్య ఆడంబరం, అంతరంగ పతనం. మనం బయటికి ఆడంబరంగా కనబడచ్చు, కొంతమందికి అదే విషయంలో అంతరంగం పతన స్థితిలో ఉండొచ్చు. ఇర్మియా గ్రంథం 22-23లో అక్కడ మాట్లాడుతున్నాం, లెబానోను నివాసిని, దేవదారు వృక్షములో నీవు గూడు కట్టుకొనిన దానా, ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు కేకలు వేయదు కదా అంటున్నాడు. లెబానోన్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే గర్వం. లెబానోను పర్వతం మీద ఎత్తైన చెట్లు ఉంటాయి అంటే దానికి ఏంటంటే ఎత్తైతే గర్వం అని, భద్రత, రాజ సౌభాగ్యం కలిగినదని అర్థం. నీవు లెబానోను నివాసిని, దేవదారు వృక్షంలో గూడు కట్టుకున్న దానా, గర్వపడుతున్న దానా, ఈ భద్రత చూసి పర్వాలేదు నేను ఎలాగుంటూ ఉంటాననుకునే దానా, రాజ సౌభాగ్యం నన్ను వదలదు, ఈ ఆస్తులు అంతస్తులతో ఉంటాననుకునేవాడా, నువ్వు దేవుణ్ణి పట్టుకోకపోతే ప్రసవించు స్త్రీకి పట్టే వేదన లాంటి వేదన నీకు బిడ్డను కనినప్పుడు ఆ స్త్రీ పడే వేదన చాలా గొప్ప వేదన పడదట. అంతటి వేదన నీ జీవితంలో ఇస్తానని దేవుడు అంటున్నాడు. బైబిల్ యెషయా గ్రంథం 2:12 ఏం చెప్తున్నాడంటే, యెషయా గ్రంథం 2:12, ప్రకటన 3:17 కూర్చోండి. యెషయా గ్రంథం 2:12, యెషయా గ్రంథం 2:12. అహంకార అతిశయము గల ప్రతిదానికి, ఔన్నత్యము గల ప్రతిదానికి విమర్శించు దినమొకటి.
ప్రకటన గ్రంథం 3:17 కూడా చదవడము. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి థూ అని ఉమ్మేస్తున్నానంట. ఎలా ఉండాలంట అంటే లోకస్తులా చల్లగుండు, ఉంటే దేవుడి తీవ్రతలో బ్రతుకు. అటు ఇటు కాకుండా మధ్యస్థంగా నిలువెచ్చని జీవితాల్లో క్రైస్తవుడు కాకుండా క్రైస్తవుడైనట్టు, భక్తుడు కాకుండా భక్తుడైనట్టు ఇలా నటన జీవితం నాకు అట్లుంటే నేను ఉమ్మేసి బయట థూ అంటానంట. దేవుడికి స్తోత్రం. నువ్వు తీవ్రత గల వాక్యం వింటున్నావు, తీవ్రంగా ఉండు దేవుడి పట్ల, అంతేగాని నులివెచ్చగా నీవు ఉండద్దు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దీంట్లో చెప్పేటువంటి సత్యం ఏంటంటే, బయట నువ్వు ఎంత గొప్పగా ఉన్నా దేవునితో సంబంధం లేని జీవితం అంతరంగంగా ఖాళీ అయిపోయినట్టే. దేవుడికి స్తోత్రం. బయట నువ్వు ఎంత గొప్పగా ఉన్నా దేవుడితో సంబంధం ఉండాలి. దేవుడితో నీకు గట్టి సంబంధం లేకపోతే నీ జీవితం అంతా ఖాళీ అని చెప్తున్నాడు. 4వ విషయం ఏంటంటే, దేవుని చేతిలోంచి పడిపోయిన రాజు. ఈ యొక్క యెహోయాకీన్ అనేవాడు దేవుని చేతిలోంచి పడిపోయిన రాజు. ఇర్మియా గ్రంథం 22:24-27 అక్కడ యెహోవా సెలవిచ్చినదేమనగా, యోధా రాజైన యెహోయాకీను యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దేవుడు కొంతమందిని ఉంగరం, శిఖా ఉంగరం అంటే చాలా గొప్ప ఉంగరం, మంచి వజ్రపు రాయితో పొంది ఖరీదైన కోట్ల విలువైన. అది పెట్టుకున్న వ్యక్తిని బట్టి ఆ వ్యక్తికి గౌరవం కూడా వస్తుంది. ఎవడో ఈ బాగా నిరుపేద అది ఎట్టుకుంటే ఏమంటారు, ఎక్కడ దుబ్బుకొచ్చాడు అంటారు, లేకపోతే అదేదో గిల్టుది అంటారు, తప్పుడు రాయి అంటారు, దానికి విలువ తెలియదు. రాజు చేతిని ఉందనుకోండి ఆ ఉంగరం, విలువైన ఉంగరం, దానికి ఘనత కూడా వస్తే ఇతను కూడా ఘనత కలుగు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఈ కొన్యాను గురించి, యెహోయాకీము కుమారుడు కొన్యా గురించి అంటున్నాడు, యెహోయాకీను గురించి అంటున్నాడు. అతడు నా కుడి చేతికి శిఖా ఉంగరము లాంటి వాడు, ముద్ర ఉంగరం లాంటి వాడు, అధికారం ఉంగరం లాంటి వాడు, అంత గొప్ప స్థాయిని నేను అతనికి ఇచ్చానంటున్నాడు. దేవుడికి స్తోత్రం. అతనికి అంత గొప్ప స్థాయిని నేను ఇచ్చాను. నా కుడి చేతి ఉంగరంగా ఉన్న అతన్ని ఏం చేస్తానంటాడు దేవుడు, నిన్ను ఓడదీసి అవతల పడేస్తానంటాడు. దేవుడికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని చేతికి అమరి ఉన్న ఉంగరము లాంటి వాడవైన, నువ్వు భక్తిహీనుడిగా జీవిస్తే ఆ ఉంగరమైన నిన్ను తీసి అవతలకు దేవుడు పడేస్తాడు. దేవుడికి స్తోత్రం. అలాగే సౌలు కూడా దేవుని చేతి నుంచి తిరస్కరించబడ్డాడు. 1 సమూయేలు 16:1 ఇస్కరియోతు యోధా కూడా, మత్తయి సువార్త 26:24 ఉంది. ఇస్కరియోతు కూడా దేవుని చేతి నుంచి శిఖా ఉంగరంలో అమ్మనుడు తీసివేయబడ్డాడు. సౌలు కూడా మార్చివేయబడ్డాడు. దేవుని చేతిలో ఉండటం కంటే దేవుని హృదయానికి విధేయులు ఉండటం మనం చాలా, దేవుని హృదయానికి అంటుకున్నాం. దేవుడికి స్తోత్రం. దేవుడు తన చేతి నుండి తీసి అవతల పడేశాడు. ఎవరిని? యెహోయాకీను లేదా కొన్యా అనేటువంటి రాజును స్థిరపరిచిన వాడిని గర్విస్తే దేవుడు తీసి అవతల పడేశాడు. తర్వాత 5వది ఏంటంటే, పశ్చాత్తాపము లేని వారసత్వం. ఇర్మియా గ్రంథం 22:28-30 ఇతని సంతానములో ఎవడును రాజు కాడు. దేవుడి తీర్పు వచ్చేసింది అతని గురించి. కొన్యా అనేటువంటి వాడు దేవుడికి ఇష్టడుగా బ్రతకరా. యెహోయాకీను లేదా యెకొన్యా అనేటువంటి ఈ పేరు గల ఇతను ఏమోలే దేవుడికి ఇష్టడుగా బ్రతకలా. దేవుడు క్షేమస్థితిలో మాట్లాడినప్పుడు అతడు లోబడలేదు. అయ్యా నీ ప్రవర్తన మార్చుకో, నువ్వు సరిదిద్దుకొని నీ బ్రతుకుని దేవుడిని ఆశీర్వదిస్తాడు. క్షేమకాలంలో దేవుడు అతనితో మాట్లాడినా అతడు బ్రతుకును మార్చుకోలేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇక ఇతని సంతానంలో ఎవడో రాజు కాడు, వారసత్వంగా రాజ్యం వాడకి రాదు. ఇతని సంతానంలో ఎవడను రాజు కాడని దేవుని తీర్పు వచ్చింది. దేవుడికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 6:7 మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే వస్తాడు. 127వ కీర్తన మొదలు, యెహోవా ఇల్లు కట్టించలేని దాన్ని కట్టువారి ప్రయాసం. దేవుడు నిర్మించకపోతే, దేవుడు ఎక్కించకపోతే సింహాసనం నీకు రాదు.
ఇక నీ వంశంలో ఎవ్వరూ రాజులు కారని తీర్పు అతనికి వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. ఇక్కడ మీకు కొన్ని ప్రశ్నలు మాట్లాడి నేను వదిలిపెడుతున్నది ఏంటంటే, దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు వింటున్నావా? దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు లోబడుతున్నావా? దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు నీ హృదయాన్ని దేవుడికి అప్పగించుకుంటున్నావా? మారు మనసు పొందుతున్నావా? బాప్తిసం పొందుతున్నావా? లేదనంటే ఆ యెహోయాకీను అనేటువంటి యెకొన్యాకు పట్టిన గతి మనకు పడదు. మనం దేవుని చేతులని విసిరివేయబడతాం. గాడిద పాతి పెట్టబడు రీతిగా నీకు విలువ లేని భవిష్యత్తు కలుగుతాడు. నీకు విలువ లేని వాడు అయిపోతాడు. నువ్వు విలువ గలవాడవ్వాలన్నా విలువ తక్కువ వాడవ్వాలన్నా దేవుని హృదయానికి హత్తుకుని ఉంటే నువ్వు ఇంకా 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 దీవించబడతావు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు వింటున్నావా? సమృద్ధిలో దేవుడిని మర్చిపోయావా? నీ గర్వం నిన్ను పతనానికి నడిపిస్తుందని నీకు అర్థమైందా? హెబ్రీ పత్రిక 3:15 అంటాడు, మీ హృదయములను కఠినపరచుకోకండి అయ్యా అంటాడు. దేవుడికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు కఠినపరుచుకున్నట్టుగా మీ హృదయాలు కఠినపరుచుకుంటారు. ఇప్పుడు మాట్లాడింది దేవుని స్వరమే. నేను మైకు గొట్టం లాంటి వాడిని. ప్రభువు నీతో మాట్లాడు. నీ క్షేమకాలంలో మాట్లాడినప్పుడైనా నీ పాపాన్ని వదులుకోకపోతే, నీ అపవిత్రతను వదులుకోకపోతే, నీ మోహం చూపును వదులుకోకపోతే, నీ వ్యభిచారాలు వదులుకోకపోతే, నీ యొక్క అన్యాయ జీవితాన్ని అపవిత్రతను దేవుడు ఎంతకాలం సహించడు. దేవుని మాట విన్న సౌలుని విసిరేశాడు. కొన్యాన్ని వదిలేశాడు. యెహోయాకీనుని కొన్యాన్ని వదిలేశాడు. సౌలును వదిలేశాడు. ఇస్కరియోతు యోధాను ఇచ్చాడు. గాడిద పాతి పెట్టబడ్డ రీతిగా వాళ్ళ యొక్క భవిష్యత్తు దేవుడి ముందే చెప్పేశాడు. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట విను. సమృద్ధిలో కూడా మాట్లాడుతున్నాడు. వాళ్ళ పేదరికంలో కూడా దేవుడు మాట్లాడతాడు. పేదరికంలో మాట్లాడినప్పుడు కూడా దేవుడు మాటకు లోబడాలి. సమృద్ధిలో మాట్లాడినప్పుడు కూడా దేవుడి మాట నీవు లోబడాలి. నీ గర్వం నిన్ను పతనానికి నడిపిస్తుందని నీకు అర్థమవుతుందా? నీ గర్వం వదిలిపెట్టి, నీ అతిశయం వదిలిపెట్టి దేవుడిని ఆశ్రయించు. దేవుడి మాటలు మీ హృదయంలో దీవించుగాక. కడుపు